హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదని చూస్తున్నారా? ఎక్కడండి, అసలు కుదరట్లేదు మా పిల్లలతో అయితే. నాకు అందులో సమ్మర్ హాలిడేస్ కదా, అటు ఇటు ఊర్లో అయితే తిరుగుతున్నాము. ఇంకా ఆ ఊర్లో తిరిగే హడావిడిలో అయితే నేను వీడియోస్ ఎక్కువ తీయట్లేదు. అండ్ ఎడిటింగ్ అదంతా కూడా నాకైతే చాలా టైం పట్టేస్తుంది. ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే మాత్రం ఆ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ అయితే గుర్తొచ్చేస్తాయి. మామిడి తోటకి వెళ్ళి మామిడి చెట్ల మీద కూర్చొని కూడా మామిడికాయలు తినేవాళ్ళం మేము, మా డాడీ వాళ్ళందరం కలిసి. అయితే మా గ్యాంగ్ పెద్దదే ఉండేది లేండి, మా తొట్టి గ్యాంగ్. అందరం కలిసి ఒక్కొక్క చెట్టు అయితే ఎక్కేసే వాళ్ళం. అప్పుడైతే 6-7 చెట్ల వరకు ఉండేవి మా తాతయ్య వాళ్ళవి. ఇప్పుడైతే అన్నీ అయితే కోసేశారు, ఒక రెండే అయితే ఉంచారనమాట. అవే ఈ రెండు. ఇంకా అలా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలా మామిడికాయలు అయితే గుర్తొచ్చాయన్నమాట. డాడీకి చెప్పగానే ఇంకా వెళ్ళొద్దాం పద, తోటకి కూడా వెళ్ళి చాలా రోజులైంది కదా, చూసొద్దామని అయితే అన్నారు. ఇంకా నేను మా మరదలు మా డాడీ అయితే ఇంకా తోటకైతే బయలుదేరిపోయాము. మరి మా మిన్ను జున్ను ఎక్కడ అనుకుంటున్నారా? వాళ్ళిద్దరైతే వాళ్ళ అమ్మమ్మతో మామయ్యతో అయితే ఆడుకోవడానికి అయితే చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఆడుకుంటూ ఉండగా మేమైతే చిన్నగా మా మమ్మీకి సైగ చేసి అయితే వచ్చేసాము. ఎందుకంటే వాళ్ళని ఎండలో ఎక్కడికి తిప్పుతాం చెప్పండి, మనం అంటే మనమే తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండలకి. ఇంకా వాళ్ళని తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనేసి అయినా తొందరగా ఫాస్ట్గా వచ్చేద్దామనేసి వాళ్ళ ఆట అయ్యేలోపు అయితే వచ్చేసామన్నమాట. అప్పటికే మా మిన్నుగాడు అయితే వెతుకుతూనే ఉంది. ఇంక మేము తెచ్చిన మామిడికాయలు చూపించగానే అయితే కూల్ అయిపోయిందనమాట. ఇంక ఇద్దరు అయితే చూసారు ఎట్లా తింటున్నారో. తీయటి మామిడికాయలు చాలా బాగుంటాయి, ఇంకా పండాయి అంటే మాత్రం అసలు సూపర్గా ఉంటాయి ఇవి. ఇంకా అలా అయితే ఈ సమ్మర్లో మేము మా చిన్నప్పుడు సమ్మర్ మెమరీస్ అన్నీ అయితే గుర్తు చేసుకుంటూ తోటకైతే వెళ్ళాము. నిజంగా నేనైతే తోటకెళ్ళి అయితే చాలా సంవత్సరాలు అయింది, పెళ్ళి కాకముందు వెళ్ళిందే అండి. ఇంకా మెమరీస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.